నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అభినయ్ ఓ పాస్టర్గా ఉంటూ ఇలాంటి వేషాలు ఏంటి అని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతూ వస్తున్నారు. వాస్తవానికి ఎందుకు ఈ వేషం కట్టాడు, ఎందుకు ఈ నాటకాలు అంటే ఏం చెప్తారు? అభినయ్ దర్శన్ స్టోరీ వినగానే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, హీరోనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చేస్తున్నారని. ఈయన ప్రొడ్యూసర్ కూడా ఈయన దీనికి. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ముఖ్యంగా అసలు ఎవరైనా ఎందుకు ఈ డ్రామా ఆడాడు, ఇతనికి ఏదో భరోసా అనే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడని, సినిమాలు 3-4 సినిమాలకు హీరోగా నటించాడని, అంటే హీరోగా నటించావు అక్కడ సక్సెస్ అవ్వలేక నిజ జీవితంలో నటించి సక్సెస్ అవుదాం అనుకున్నాడా. ఈయన కథ వెనక ఎవరున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే మత కల్లోలాలు సృష్టించడానికి మాత్రమే ఇదంతా. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉందో కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మనం చూసాం. ఆకివీడు ఆ ఘటనలో ఒక వ్యక్తి బైక్ మీద, ఒక అబ్బాయి టీనేజ్లో ఉన్న పిల్లోడు బైక్ మీద ఒక కత్తి పెట్టుకొని, సినిమా లెవెల్లో అనమాట, మనకి డైరెక్షన్లు చెప్తూ యాంగిల్ చెప్తారో అలా కూర్చొని కత్తి పెట్టుకొని పైన అతను రాశాడు దానికి సంబంధించిన పోస్టు, మా చర్చిల జోలికి వస్తే నరికేస్తాం అన్నట్లుగా, ఊరుకోము మా బైబిల్ జోలికి వస్తే అని. వెంటనే అరెస్ట్ చేశారు, అతని మీద కేసు నమోదైంది. ఇట్లాంటివన్నీ కూడా ఎవరు చేపిస్తున్నారు? ఈ గంజాయి బ్యాచ్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఎందుకు ఇలాగా వాళ్ళ జీవితాలను? ఇప్పుడు ఆ పిల్లోడు చక్కగా ఏదో పని చేసుకుంటూ కుటుంబానికి, తల్లిదండ్రికి ఆసరాగా అయ్యేవాడు కదా. అతనికి ఆ కత్తి చేత పట్టుకోమని చెప్పింది ఎవరు? ఎవరు ప్రోత్సహించారు? ఎవరు పోస్ట్ పెట్టించారు? అంత పోస్ట్ పెట్టే ఇది అతనికి ఉందా నాలెడ్జ్? మరి నిజంగా అంత ఊగిపోయే వాళ్ళే అయితే మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజంగా మరి ధైర్యంగా బయటికి రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, మీకున్న సమస్యల్ని ప్రభుత్వాన్ని నిలదీయండి, ఇదిగో మాకు అన్యాయం జరుగుతుందని అడగండి. న్యాయాన్ని న్యాయంగా మీరు చేయలేక అన్యాయం వైపు వెళ్తూ అధర్మంగా ప్రవర్తిస్తూ ఇలాంటి డ్రామాలన్నీ వేస్తున్న వ్యక్తులను ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇలా బోలెడని డ్రామాలు ఆడాడు. మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి మరణాన్ని కూడా ఏ విధంగా చేశారో కూడా చూసాం. ఆ రోజున కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇష్టానుసారంగా రెచ్చిపోయి వీరంగం వేసిన తీరు, అవన్నీ చూసిన తర్వాత స్వయంగా ఆయన భార్య, ఆయన సోదరుడు బయటకు వచ్చి ఈ కుట్ర వెనక ఎవరు లేరు, అసలు ఇది కుట్రే కాదని చెప్పిన వైనం. అది యాక్సిడెంట్గా జరిగింది, అది అయిపోయింది, ఇట్లాంటి విషయాలు బయటికి లాగొద్దు, ఎవరు కూడా మా కుటుంబాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టొద్దని కూడా వాళ్ళు వేడుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గతంలోనే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం జరిగిన తర్వాత దాన్ని హత్యగా పూర్తిగా రూపొందించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు కావచ్చు, హర్ష కుమార్ లాంటి మాజీ ఎంపీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా వరకు ప్రయత్నాలు చేశారు. సో అదే క్రమంలో ఇందాక మీరు అన్నట్టుగా జాన్ బెన్ లింగం అనేటువంటి ఒక అతను, మేము క్రైస్తవుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళం, మేము ముసుగు తీసేస్తే ఊచకోత కోచేస్తాం, బైబిల్ పక్కన పడేస్తే మాకు మించిన రౌడీలు లేరని చెప్పాడు. కోసేస్తాం అన్నట్టుగా మాట్లాడడమే కాకుండా ఆయన ఏంటంటే 100% అక్కడ హిందువుల పైన దాడి చేయాలనే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. కానీ మీరు ఇందాక అన్నట్టు స్వయంగా వాళ్ళ భార్య అండ్ వాళ్ళ సోదరుడు వచ్చి అక్కడెక్కడ కుట్ర లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత కూడా హర్ష కుమార్ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ దాని మీద విచారణ జరగాలని చెప్పేసి అనుకోవడం, అంటే ఖచ్చితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయి 11కు పరిమితం అయ్యి ఎక్కడా ఎటువంటి అలజడి లేదు, అల్లరి లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లేదు రాష్ట్రంలో. చెప్పాలంటే ప్రశాంతంగా వాళ్ళు కూటమి మధ్య చిచ్చు పెడదామని చెప్పి చూశారు. విజయసాయిరెడ్డి కూడా మొన్న మధ్య ఆ కూటమి విడిపోతేనే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మనుగడ లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ మాట వినడు, చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటివి పట్టించుకోడు, లోకేష్ని రెచ్చగొడదామంటే అవన పరిస్థితి, వీళ్ళెవ్వరూ మాట వింటలేదు. కూటమిని మనం ఇప్పుడు ఏం చేయలేము. వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడు ఏది చెప్తే అదే, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏమని? మీరు ఎవరి మాటలు వినొద్దు, దేనికి లొంగొద్దు, ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయాలనో లేకపోతే మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూసినా మీరు వాటికి లోన్ అవ్వద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా మరి మన ప్లాన్ సక్సెస్ చేయాలి? ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, అల్లర్లు రేకెత్తించాలి అంటే ఇదిగో ఈ మత కల్లోలాలు ఇవే కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఇంకా వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ప్రాంతీయ విభేదాలను సృష్టించాలని అమరావతి మీద రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులన్నీ అక్కడ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. రాష్ట్ర మిగతా ప్రాంతం అంతా కూడా అన్యాయం చేస్తున్నారని ఒకటి. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు వచ్చినాయి, అన్ని కంపెనీలు వచ్చినాయి, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని వైపులా కూడా పెట్టుబడులు రావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అవి కూడా రాకుండా ఏదో ప్రకృతికి ఇబ్బంది కలుగుతుందని, పర్యావరణ సంరక్షణకు ఏదో అంటే ఇబ్బందికి గురవుతుందని చెప్పి దాని మీద కూడా వీళ్ళు మరి కోర్టులో కేసులు వేయటం, ఆ ఇండస్ట్రీలు రాకుండా చేద్దామని కూడా ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నం చేసినా వీళ్ళకి ఏదో ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్, అవన్నీ కూడా జరగట్లా.
అంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి మోకాలు అడ్డు వేస్తున్నారు. అది జరగని టైంలో మత విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు అయిపోయింది, కూటమి ప్రభుత్వం మీద అయిపోయింది, ఇప్పుడు మత విద్వేషాలు. ఈ మత విద్వేషాల ముసుగులో ఏ విధంగానైనా సరే అల్లర్లు సృష్టించాలి. అంటే గతంలో కూడా చూసుకుంటే మనకి మత విద్వేషాలే కాకుండా కులం మధ్యలో కూడా కుంపట్లు పెట్టాలని చెప్పి చూశారు. ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి చూసుకుంటే మనకి తిరుమలలో అక్కడ ఆ కల్తీ నెయ్యి నిజం అనే దాని ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్ రిపోర్ట్ దీన్ని బేస్ చేసుకొని మహాపాపం నిజం అని చెప్పి ఫ్లెక్సీలు వెలేయడం, ఆ ఫ్లెక్సీలుని చింపడానికి అంబటి రాంబాబు రావడం, అక్కడ అడ్డుకున్నటువంటి ఒక హిందూ భక్తుల పైన ఆయన దుర్భాషలాడడం, తర్వాత అక్కడితో ఆకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా అమ్మనాభూతులు తిట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని కాస్త అంటే తిరుమల కల్తీ నెయ్యి విషయాన్ని కాస్త అంబటి రాంబాబు కాపు టైగర్ అని చెప్పి మాట్లాడడం, కమ్మలు అరెస్ట్ చేయించారని చెప్పి మాట్లాడడం, కమ్మ కాపు మధ్య ఇష్యూస్ మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, వీళ్ళు ఎంతసేపటికి ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి తండ్రి నుంచి వచ్చింది అది. ఆయన కూడా కమ్మ అంటేనే టీడీపీ అంటేనే కమ్మ అని చెప్పి, ఇంకా వేరే కులవాళ్లే లేరా దాంట్లో? అసలు ఏ కులవాళ్ళు కూడా ఓటేయకుండానే టీడీపీ గెలిచిందా? ఈ రోజున టీడీపీ ఎవరికి మేలు చేస్తుంది? బీసీలకు పెద్దపీట వేస్తుంది, మత్స్యకారులకు పెద్దపీట వేస్తుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళని ముందుండి నడిపిస్తుంది. ఇంకా ఎందుకు కమ్మ అనే ముద్ర వేశాడు అంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక, మరి అదే చేతగాక ఏం చేశాడు? కమ్మ అనే ఒక ముద్ర వేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మా నాన్నైనా నేను కూడా అంతకంటే గొప్పగా చేస్తాను, మా నాన్న తక్కువ చేశాడు, నేను 6 ఇంతలు ఎక్కువే చేస్తానని చెప్పి ఇతను కూడా కుల విద్వేషాలను రెచ్చగొట్టడం. అంటే ఆ రోజున వంగవీటి రంగా గారి దగ్గర నుంచి వీళ్ళు మనం చూసామండి. గొట్టిపాటి శ్రీలక్ష్మి గారు మరి ఆవిడ దర్శి నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తుంది. మరి అక్కడ ఒకవైపు రంగా గారి విగ్రహం, ఇంకొక వైపు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ. అసలు ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు చేసింది కాపు సంఘ నాయకులు. అక్కడ వీళ్ళని మెయిన్ గెస్ట్లుగా పిలిచింది వంగవీటి రాధా గారిని, ఈ ఎవరైతే లక్ష్మి గారిని, గొట్టిపాటి లక్ష్మి గారిని. ఆవిడ అక్కడ మాట్లాడిన మాటలు ఏంటండి? నాకు గతంలో మొన్న 2024 ఎలక్షన్లో నా సోదరి సమానుడైన వంగవీటి రాధా గారు నాకెంతో హెల్ప్ చేశారు, నాకు అన్నయ్యతో సమానమైన అని చెప్పి ఆవిడ మాట్లాడారు. మరి వీళ్ళకి చెవుల్లో సీసం గరిగిచ్చి పోసుకున్నారా? వినిపించట్లేదా? కనిపించట్లేదా? ఇట్లాంటివి తెలిసినా కూడా తెలియనట్లుగా ఇట్లాంటి మాట్లాడతారంటే ఎక్కడ ఎప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి విధ్వంసకర పరిస్థితులను తీసుకురావడానికే చూస్తున్నారు తప్పించి మంచి వైపు అడుగులు వేయడానికి ప్రయత్నించట్లేదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ నైజం. వాళ్ళు మాకంటూ కొన్ని ఉన్నాయి రూల్స్, మేము ఇలానే ఉంటాము, ఆ పాయింట్స్ని మాత్రం మేము వదిలిపెట్టాం అన్నట్లుగా కులం మతం ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇలాగా ఏదైతే కూటమిలో కుంపట పెట్టడం, అంతమించి ఇంకేం లేదు. మొత్తానికి నటుడు అభినయ్ గురించి ఫైనల్ మీరు ఏం చెప్దాం అనుకున్నారు? అతను అంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా ఆయన కథ అడ్డం తిరిగింది. అటు సినీ జీవితం ఏదో చేయాలనుకున్నాడు, అక్కడ రాణించలేకపోయాడు. ఇక్కడ నిజ జీవితంలో కూడా ఏదో చేయాలనుకున్నాడు, ఇక్కడ కూడా కథ మధ్యలోనే అడ్డం తిరిగింది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు. ఇట్లాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి దూరంగా ఉంచాలి. వీళ్ళని ఎవరు కూడా ఆదరించకూడదు. ఇప్పుడు అతను పెళ్లిళ్ళ విషయానికి వస్తే ఆడపిల్లల్ని ఇబ్బంది గురి చేశాడని చెప్పి చెప్తున్నారు. 3 పెళ్లిళ్ళు ఏం చేసుకున్నాడని. దాని మీద కూడా చాలా కథనాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. ఆయన రకరకాలుగా వాళ్ళని మోసం చేశాడు అని. ఇంకొక వైపు చూస్తే పాస్టర్ అని చెప్పుకుంటూ అక్కడ ఎవరైతే అడవి తల్లి బిడ్డలు ఉన్నారో వాళ్ళను కూడా మరి ఏ విధంగా మోసం చేశాడు, అటాక్ ఏ విధంగా చేయించుకున్నాడు అనేది డాక్టర్లు కూడా చెప్పారు. ఇతనికి ఎటువంటి దెబ్బలు తగలేదని. మరి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ కూడా అతనే. ఎందుకంటే డబ్బులు కూడా ఫోన్ పేలు చేశాడంట వాళ్ళందరికీ. ఇవన్నీ చేసి చివరికి ఈయన కథ అడ్డం తిరిగింది, కథ ముగిసింది. అసలు విషయాలు బట్టబయలైనవి. పోలీసులు కూడా నిజానిజాలు వెలికి తీశారు. ఇంకా రావాల్సిన విషయాలు ఉన్నాయి. ఇతను కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకుందా ఆయన భరోసా అయినా ఈయన ఉండేది మాత్రం వాళ్ళ కనుసన్నల్లోనే, వాళ్ళు చెప్పింది చేస్తూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఆనందం కలిగించడం కోసం మాత్రమే చేస్తున్నాడు అనేది వాస్తవం. చూద్దాం. ఖచ్చితంగా ఏదైతే అభినయ్ ఉన్నాడో వైసీపీ భరోసాకు సంబంధించే భరోసాతోనే ఉన్నాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.